హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు ది ఎపిసోడ్. వెల్కమ్ బ్యాక్ టు జావ శ్రీరామ్ బ్లాగ్స్. సో ఇవాళ వచ్చేసి ఫుల్ రెస్ట్ తీసుకున్న, నైట్ నుంచి వర్క్ నుంచి వచ్చి ఉండే దేవారు. సో గడ్డం బిడ్డం మొత్తం పెరిగిపోయింది, మీసాలు పెరిగిపోయినాయి, తినేటప్పుడు లోపల వెళ్తుంది. సో మొత్తం కటింగ్ చేయాలి. నిర్మల్ పోయినప్పుడు చెప్పిద్దాం ఇది. మళ్ళీ హైదరాబాద్కి వస్తాం. ఫస్ట్ అయితే నిర్మల్ పోతుంది కదా, కొన్ని అంటే ఒక 1 month తర్వాత, ఒక 16, 17, ఐ థింక్ మేబీ 20 days తర్వాత పోదాం. సో అక్కడ మన గణపతులు ఉంటాయి కదా, గణపతుల రోజు ఇంకా వేరే ఉంటుంది. నంబర్ గణపతుల రోజు అండ్ మా గణపతులు. సో చూపెడతాం. కాకపోతే నేను చాలా ఆలోచించిన బాయ్. నేను సాంగ్స్ రాశాను, అవి కూడా రిలీజ్ చేయను. మెల్ల పాడతా. ఆ, ఒక్కొక్క షార్ట్ వైజ్గా అప్లోడ్ చేస్తా. అంటే ఒక 3 minutes, 4 minutes ప్రాక్టీస్ చేసుకుంటా. అంటే ఫ్లో ఎట్లా కాదు, ప్రాక్టీస్ చేసుకుంటా. అది కూడా చేస్తా. అక్కడ హైదరాబాద్ కూడా నేను మొత్తం మేము తిరగలేదు, అది కూడా తిరగాలి. ఆ, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, చాలా ప్లేసెస్ తిరగాలి. ఇంకా జిమ్ కూడా అటెండ్ కావాలి, జిమ్ కూడా పోవాలి, ఏమేమో చేయాలి బాయ్. బట్ టైం టైం అనేది అవుతుంది. ఈవినింగ్ నైట్ 11కి పోతే మార్నింగ్ 8కి వస్తున్నా నేను వర్క్ నుంచి. ఇక నిద్ర పోవాలంటేనే మార్నింగ్ 9 నుంచి నిద్రపోతే ఎంత 3కి 4కి లేస్తున్నా. అంటే అర్థం చేసుకోండి, ఇక డీప్ డీప్ స్లీప్లో అవుతున్నా. సో అందుకే టైం దొరకలేదు సరిగా బ్లాగ్ చేయడానికి. అయినా కానీ నేను ట్రై చేస్తున్నాను అనుకోండి. ఇక రేపటి నుంచి మార్నింగ్ డైలీ రొటీన్ నిద్రకి లేచానా అంటే అక్కడికి వెళ్ళి వస్తే నాకు 3:35కి లేకపోతే 4కి నా మార్నింగ్ అయితే అనుకోండి. అది అందరికి ఈవినింగ్ యాక్చువల్లీ, బట్ నా కోసం అయితే మార్నింగ్ అది. అప్పటి నుంచి ఇలా చేస్తూ బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. అయితే నేను ఆల్రెడీ మీకు చెప్పాను అనుకుంటా, నేను వర్క్ చేస్తుంది చెప్తాను. నాకు భయం లేదు బాయ్, నేను పని చేస్తున్నా. పని గురించి చెప్పినందుకు షేమ్ ఏం లేదు, భయం ఏం లేదు. ఎందుకంటే అక్కడి నుంచి కూడా డబ్బులు వస్తున్నాయి, ముఖ్యంగా చేస్తాను. సో అదే వర్క్ అయినా బిగ్గర్ బ్యాంకింగ్ వరకు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి. మన ఖర్చులను మనమే వెళ్ళిపోవాలి, వేరే వాళ్ళని అడిగేంత ఇదిగా జరిగిపోతుంది. సో వర్కౌట్ కూడా ఇక్కడే జరుగుతున్నది. చేసి చూడండి, మామూలు పెద్ద స్టూడెంట్. అది నేను అర్థంలో చూసుకుంటున్నా, చాలా ఘోరంగా ఉంది. ఇది మా ఫ్రెండ్ గారు అసలాన చాలా నేర్పిస్తుంది. మా లైఫ్ చాలా స్ట్రగుల్ అవుతున్నా. డీప్ డౌన్లో తీసుకుంటుంది. పైన లిఫ్ట్ కింద పడుతుంది, పైన లిఫ్ట్ కింద పడుతుంది. పేషెన్స్. అయినా కానీ మనం ఓడిపోయాం. ఐ నెవర్ గివ్ అప్, యూ ఆల్రెడీ నో దాట్. ఛాలెంజ్ వీ కాన్ నెవర్ గివ్స్ అప్. సో లెట్స్ కంటిన్యూ దిస్. లెట్స్ స్ట్రగుల్ చేస్తున్నాం.